Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the acquired and inherited traits in evolution topic. So let us continue the acquired and inherited traits. So especially there is a scientist, so most important, they can identify different variations or evolution. So evolution, the father of evolution, also it is called the most important scientist of evolution topic. So evolution ki sambandhinchiనటువంటి most important scientist of animal. So atani peru Charles Darwin. So he is the scientist of evolution. So evolution ki sambandhinచినటువంటి scientist ఎవరైతే, so atani pere Charles Darwin. So most important in exam point of view they asking of bits లో మనకి ఎక్కువగా అడుగుతుంటాడు. సో ఎవల్యూషన్ కి సంబంధించినటువంటి సైంటిస్ట్ ఎవరంటే చార్లెస్ డార్విన్. సో Charles Robert Darwin. So the complete name is Charles Robert Darwin. In the year of 1809 and 1882. So 1809వ సంవత్సరం నుంచి 1882 సంవత్సరం దాకా చార్లెస్ డార్విన్. సో చార్లెస్ రాబర్ట్ డార్విన్. సో ఈయన మధ్యకాలం ఏంటంటే 1809వ సంవత్సరం నుంచి 1882 సంవత్సరం దాకా సెట్ అవుట్ ఆన్ a 5-year of voyage to the South America and proposed the idea of evolution of species by natural selection. సో ఈయన ఏంటంటే, సో ఈయన సౌత్ అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఏంటంటే ఒకటి ప్రపోజ్ చేశాడు. దే కెన్ ప్రపోజ్ సమ్ థీరీస్, కొన్ని థీరీస్ ని ప్రపోజ్ చేశారు. దే కెన్ షేర్ సమ్ ఐడియాస్, కొన్ని ఐడియాస్ ని షేర్ చేసుకున్నారు. సో ఏంటి ఆ ఐడియాస్, ఏంటి వాటికి సంబంధించింది అంటే ప్రపోజ్ ద ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీసీస్ బై న్యాచురల్ సెలక్షన్. దిస్ వుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కి బిట్స్ కి ఎక్కువగా అడుగుతాడు. ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో ఎవల్యూషన్ ఆఫ్ స్పీసీస్ by natural selection. సో ఎవల్యూషన్ ఆఫ్ స్పీసీస్ బై న్యాచురల్ సెలక్షన్ టాపిక్ మీద సో ఈయన ఏంటంటే కొన్ని ఐడియాస్ ని ప్రపోజ్ చేశాడు. బట్ దే కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. సో ద సైంటిస్ట్ ఆఫ్ చార్లెస్ డార్విన్ దే కెన్ ప్రపోజ్ ఐడియాస్, అంటే ఇతను కనిపించినటువంటి ఐడియాస్ ని ప్రపోజ్ చేశాడు. బట్ దే కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం, అంటే దానికి సంబంధించినటువంటి మెకానిజం ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో బట్ హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ కి సంబంధించినటువంటి మెకానిజం ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇస్ దట్ చార్లెస్ డార్విన్. సో చార్లెస్ డార్విన్ అబ్జర్వ్ చేస్తే ఈయన ప్రపోజ్ చేసినటువంటి థియరీస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఏంటంటే, సో దే కెన్ ఐడెంటిఫై సమ్ బర్డ్స్ నోస్, అంటే కొన్ని పక్షుల యొక్క ముక్కులను అబ్జర్వ్ చేశాడు. సో అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఉన్నట్టుండి సో ఏమవుతున్నాయి, వాటి నోస్ లో డిఫరెంట్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే దే కెన్ ఎవల్యూట్, అంటే అవి మారుతూ ఉన్నాయి, అంటే వాటి యొక్క అవయవ భాగాలు అనేవి ఏమవుతున్నాయి, మారుతున్నాయి. దే ఆర్ ద చేంజింగ్ ఆఫ్ ఆర్గాన్స్ ఇన్ ఏ పర్టికులర్ స్పీసీస్. ఒక స్పీసీస్ వాటిలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ని చేంజ్ చేసుకుంటాయని ఐడెంటిఫై చేశారు. సో దట్స్ వై ద చార్లెస్ డార్విన్ ఓన్లీ దే కెన్ షేర్ ఐడియాస్ బట్ దే కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ద ఎవల్యూషన్ ఆఫ్ మెకానిజం ఆర్ ద మెథడ్ ఆఫ్ ఎవల్యూషన్ మెకానిజం. సో ఈ మెకానిజం ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు కానీ బట్ దే కెన్ షేర్ సమ్ ఐడియాస్. So this is brief introduction about the Charles Darwin. So he is become the South America. They can explain the evolution of species by natural selection. So now origin of life on earth, it's most important. So origin of life on earth. So జీవుల యొక్క పుట్టుక ఏ విధంగా ఏర్పడింది దాని గురించి డిస్కస్ చేసేది ఇది మనకి ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. భూమి మీద పుట్టుక ఏ విధంగా ఏర్పడింది. There are some experiments. So that is most important experiment, origin of life on earth. J.B.S. Haldane suggested the life developed from the simple inorganic molecules or chemical evolution. భూమి మీద ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ సైంటిస్ట్ వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జేబిఎస్ హాల్డన్ అనేటటువంటి సైంటిస్ట్ దే ఆర్ సజెస్టెడ్ దట్ లైఫ్ డెవలప్డ్ ఫ్రమ్ ద సింపుల్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్. అంటే ఇతని యొక్క అభిప్రాయం ఏంటి అంటే దే ఆర్ సజెస్టెడ్ లైఫ్ డెవలప్డ్, అంటే జీవి
జీవితం యొక్క అభివృద్ధి అనేది ఎలా స్టార్ట్ అయిందంటే సింపుల్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే ఏంటి, సింపుల్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ ద్వారా ప్రతి ఒక్క జీవి అనేది ఏర్పడుతుంది అని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఆ ఎవల్యూషన్ ఏమని పిలుస్తామంటే కెమికల్ ఎవల్యూషన్, because they are involved in organic molecules, that is chemical compounds. So when they involved of chemical compounds, that's why the name of chemical evolution. So this is first point. Next one, Stanley Miller and Harold Urey. So Stanley and Miller. So Stanley Miller and Harold Urey. So the both scientists in the 1953 సంవత్సరంలో assembled an atmospheric similar to that earlier Earth. అంటే ఈయన ఏం చేశాడంటే ఈయన ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఏంటంటే అట్మాస్ఫియర్ సిమిలర్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి గాలులన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఎర్లియర్ ఎర్త్ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా దట్ ఈస్ కాల్డ్ వాటర్ వేపర్. సో నీటి ఆవిరి లోపల ఏం చేస్తున్నాడంటే కొన్ని కెమికల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. NH3, CH4 and H2S, but no oxygen. But there is no oxygen. So NH3, ammonium nitrate, methane, H2S. So these chemicals are present in atmospheric, but there is no oxygen. So temperature just below 100 Celsius of degrees. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ కెమికల్స్ ని తీసుకున్నాము ఆక్సిజన్ లేకుండా. సో దీని యొక్క టెంపరేచర్ ని మనమే సెట్ చేస్తున్నాం. సో టెంపరేచర్ సెట్ జస్ట్ బిలో 100 degrees అంటే ఏంటి, 100 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే కూడా దీని లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రతని తీసుకుంటాం. దట్ ఈస్ ఎస్పెషల్లీ 100 degrees of Celsius. సో స్పార్క్స్ వేర్ పాస్డ్ త్రూ ది గ్యాస్ మిక్చర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఒక స్పార్క్ ని క్రియేట్ చేస్తున్నాం, మెరుపు లాంటిది క్రియేట్ చేస్తున్నాం. సో ఇది ఏమవ్వాలంటే మనం తీసుకున్నటువంటి గ్యాస్ మిక్చర్లో ఏమేమన్నా NH3 ఉంది, CH4 ఉంది, NH2S. ఈ మిక్సర్ ద్వారా ఏమవుతుందంటే ద లైట్ కెన్ బి ఆర్ ద స్పార్క్ కెన్ బి స్ప్రెడ్. సో స్పార్క్ ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. సో స్టిమ్యులేట్ లైటింగ్ at the end of week 15% of the carbon converted to simple compounds including the amino acids. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్ అంటే ఆ వీక్ మొత్తం ఇలా చేయడం వల్ల సో ఈ వీకెండ్కి వచ్చేసరికి 15% ఆఫ్ ద కార్బన్ కన్వర్ట్ అంటే వాటిలో ఉన్నటువంటి 15% కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే కార్బన్ కాంపౌండ్ ఏమవుతుందంటే కన్వర్టెడ్ టు సింపుల్ కాంపౌండ్స్ ఇంక్లూడింగ్ అమైనో యాసిడ్స్. సింపుల్ కాంపౌండ్స్ గా మారిపోతాయి ఇంక్లూడింగ్ అమైనో యాసిడ్స్ అంటే అమైనో యాసిడ్స్ తో పాటుగా సో సింపుల్ కాంపౌండ్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి. సో ఎప్పుడు అంటే 15% ఆఫ్ కార్బన్ కన్వర్టెడ్. సో 15% కార్బన్ కన్వర్ట్ అయినప్పుడు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతాయి. సో కెన్ యు సీ హియర్ ద ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటివన్నీ కూడా ఏంటంటే దే ఆర్ కంప్లీట్లీ గ్లాస్ మెటీరియల్స్. ఇవన్నీ కూడా ఏంటంటే గ్లాస్ మెటీరియల్స్. సో ఇక్కడ మనం చూస్తే దిస్ ఈజ్ గ్లాస్ బౌల్, దెర్ ఈజ్ H2O, CH4, NH3, H2O, the mixture of chemicals. But we can add the electrodes are attached with the bowl because we are creating the spark, light ni create చేస్తున్నాం కాబట్టి. సో దే ఆర్ కూలింగ్ అంటే ఇక్కడ కూల్ చేయడానికి గ్యాస్ ని కూల్ చేస్తేనే లిక్విడ్ స్టేజ్ లోకి మారుతుంది కాబట్టి కూలింగ్ కండెన్సర్స్ ని కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే స్పార్క్ క్రియేట్ అయినప్పుడు ఈ గ్యాస్ ద్వారా ఏమవుతుందంటే హీట్ ఉన్నప్పుడు దే ఆర్ వాటర్ వేపర్స్. సో ఇవేమవుతాయి వాటర్ వేపర్స్ అంటే ఏంటి, ఇక్కడ గ్యాస్ ని ఇంటైల్ లోపలికి పంపిస్తున్నాం. సో పంపించినప్పుడు ఏమవుతుంది, దే కెన్ డైరెక్షన్ ఆఫ్ సర్క్యులేషన్. సో ఇక్కడ H2O ని మనం ఏం చేస్తున్నాం, హీట్ చేస్తున్నాం. సో హీట్ చేయడం వల్ల ఏమవుతుంది, వాటర్ వేపర్స్ ఈ కెమికల్స్ తో అటాచ్ అవుతాయి. అండర్స్టాండ్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, వాటర్ ని హీట్ చేస్తాం. వాటర్ ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, నీటి ఆవిరి బయటికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, గ్యాస్ ని లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు వాటర్ వేపర్స్ గ్యాస్ కలిసి ఏమవుతుంది, దే కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ గ్లాస్ బౌల్ లోపలికి వస్తాయి. గ్లాస్ బౌల్ లోకి రాగానే వీఆర్ క్రియేటింగ్ ద ఎలక్ట్రోడ్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ వీఆర్ క్రియేటింగ్ స్పార్క్. సో వెలుతురుని క్రియేట్ చేస్తున్నాం, స్పార్క్ ని క్రియేట్ చేస్తున్నాం. సో స్పార్క్ ని క్రియేట్ చేసిన తర్వాత అగైన్ దే మే బి కూల్డ్. సో ఆ గ్యాస్ మొత్తం కూడా ఏమవుతుంది, కూల్ అయిపోతుంది. కూల్ అవ్వగానే మళ్ళీ ఏమవుతుంది, తిరిగి దే కెన్ చేంజ్ ద లిక్విడ్, దట్స్ నథింగ్ బట్ so the carbon converted to simple compounds of including amino acids. Simple compounds amino acids అనేవి డెవలప్ అవుతాయి. So this is acquired inherited traits. So the experiments of Miller and Urey, that's nothing but Stanley Miller and Harold Urey. So 1953 the experiment of
వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్, భూమి మీద జీవం అనేది ఎలా ఏర్పడింది. సో దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్. సో ఇందులో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.